కూతురికి అమ్మాయి పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ పోయింది, వాళ్ళిద్దరు లైఫ్ పోయింది, శివ అనేవాడు ఉన్నాడు, యశ్వంత్ లైఫ్ పోయింది, ఇటు పక్కన అంజలి వాళ్ళ చెల్లెలకి తల్లి లేకుండా అయిపోయింది. వీటన్నిటికీ కారకురాలైనటువంటి ఆ అమ్మాయి కఠినంగా శిక్షించబడాలని తప్పాలి, శిక్షించబడాలి. మేడం తను మైనర్ కదా, భవిష్యత్తు అంటే శిక్ష కనుక పడినట్లయితే భవిష్యత్తు కూడా పోతుంది అని చెప్పి మళ్ళీ మహిళా సంఘాలు కావచ్చు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ పోరాడే అవకాశం కూడా ఉంటుంది కదా. మరి ఏ రకంగా అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి నేర్పించిన వాళ్ళు ఎవరు, ఆ అమ్మాయి బేసిక్గా ఎలాంటి వ్యక్తి, ఇవన్నీ పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే హత్యకు ప్రోత్సహించిన వాళ్ళకి ఎక్కువ శిక్ష వేయాలి, ఈ అమ్మాయికి పడాలి, ఎక్కువ ప్రోత్సహించిన వాళ్ళకు కూడా శిక్ష పడాలి. మైనర్ అయినా కూడా ఆమెకు పడాల్సిన శిక్ష ఆమెకు పడుతుంది కదా. ఎందుకంటే కన్న తల్లిని చంపుకుంది అంటే ఎంత దుర్మార్గురాలు అయితే కూడా కన్న తల్లిని ఎవరు చంపుకోరమ్మా. బిడ్డలు తప్పు చేశారని తల్లి చంపిన సందర్భాలు ఉన్నాయి, తండ్రి చంపిన సందర్భాలు ఉన్నాయి, ఇష్టం లేని పెళ్లి చేసినందుకు అల్లుని చంపిన సందర్భాలు ఉన్నాయి, కోడల్ని చంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక బిడ్డ తల్లిని చంపడం అనేది ఆ ఘోరము, అందులో మైనర్ బాలిక చంపడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. నేను విన్నది ఇప్పుడు ఫస్ట్ టైము. సో ఇలాంటి ఘోరాలు జరగకుండా తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త పడండి, బిడ్డల్ని కాస్త మానిటర్ చేసుకోండి, అలా మీరు వదిలేయకండి. దయచేసి మీ సెల్ ఫోన్లు పక్కన పెట్టి పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోవాలని నేను ప్రతి తల్లిదండ్రులని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.